శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకుంటున్నాం. నిన్నటి వరకు 8 భాగాలుగా చెప్పుకున్నాం ఆది పర్వాన్ని. ఈ రోజున 9వ భాగం చెప్పుకుందాం. నిన్న ఏం జరిగింది కొంచెం సూక్ష్మంగా చెప్పుకుందాం. రురువుకి తన భార్యని పాము కరిచిందని పాములన్నింటినీ చంపుతుంటే డుండుబుడు అనే ఒక పాము, ముసలిపాము, కర్రెత్తపోయాడు. కర్రెత్తకపోతే చంపడానికి అది బ్రాహ్మణుడిగా మారిపోయింది. తన వృత్తాంతం అంతా చెప్పాడు. తను సహస్రపాదుడనే మునినేని, తనకు ఒక స్నేహితుడు ఖగముడనేవాడు ఉండేవాడని, ఒకసారి యజ్ఞం చేస్తూ ఉంటే ఒక తాడుని పాములాగా చేసి అతన్ని బెదిరించినందుకు నన్ను పామని శపించాడని తన వృత్తాంతాన్ని చెప్పి, ఓ రురు, నువ్వు ఇలా చంపకూడదు పాముల్ని. ఇదివరకు కూడా ఇలానే ఒక ఆయన జనమేజయుడని ఆయన చంపుతూ ఉంటే ఆస్తికుడనే ఆయన ఆపేశాడు దాన్ని. అంటే ఈ కథ ఇంతవరకు చెప్పుకున్నాం. ఇవాళ కథ ఏమిటయ్యా అంటే, ఆస్తిక పర్వం అనే ఒక ఉపపర్వం మొదలవుతుంది. ఆస్తికుడు కథ కదా మనకు అడిగింది. ఆస్తిక పర్వం అనేది ఉపపర్వం. 13 పర్వాల్లో, ఆది పర్వంలో ఉన్న 13 ఉపపర్వాల్లో 4 పూర్తి చేశాం మనం. అనుక్రమణిక పర్వం, సర్వసంగ్రహ పర్వం, పౌష్య పర్వం, పౌలోమ పర్వం అని 4 చేశాం. 5వది ఈ రోజున మొదలవుతుంది. దీనిలో మరి చెప్తున్నారు, ఎవరికి, సౌనక మహర్షి సూతపుత్రుణ్ణి అడుగుతున్నాడు అన్నమాట. జనమేజయుడు అనే ఆయన అసలు ఎందుకు సర్పయాగం చేశాడు, సర్పాలని ఎందుకు నశింపజేశాడు, ఈ విషయం అంతా కూడా నాకు సవిస్తరంగా చెప్పాలి. అంటే అది ఇంకా కూడా వివరాలు అడుగుతున్నాడు. ఆ సర్పయాగం చేసిన జనమేజయుడు ఎవరి కుమారుడు, అలానే ఈ ఆపిన ఆస్తికుడు, సర్పయాగాన్ని ఆపిన ఆస్తికుడు ఎవరి పుత్రుడు, నాకు ఈ వివరాలన్నీ చెప్పాల్సిందంటే ముందుగా ఆస్తికుడు గురించి చెప్తున్నాడు. సూతుడు పూర్వం నా తండ్రి లోమహర్షణుడు వ్యాసుని శిష్యునిగా ప్రఖ్యాతి చెందాడు. అతడు మా తండ్రి నైమిషారణ్య వాసులకి భారత కథను చెప్పాడు. మా తండ్రి వల్ల ఆ కథను విని నేను మీకు ఉన్నట్టు చెప్తున్నాడు. మీకే వాళ్ళకే మళ్ళీ చెప్తున్నాడు. మా నాన్న చెప్పింది మళ్ళీ చెప్తున్నాను నేను. ఈ ఆస్తికుడి వృత్తాంతానికైనా వింటే సర్వ పాపాలు కూడా నశిస్తాయి అంటూ ఆస్తికుడు తండ్రి గురించి ముందు చెప్తున్నాడు. ఆయన తండ్రి బ్రహ్మచారిగా ఉంటూ ఆహార నియమాలని పాటిస్తూ ఉగ్రమైన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అలా శరీరాన్ని కృషింప చేసుకుంటూ ఉంటే ఆయన్ని అందరూ కూడాను జగత్కారువు అని పిలిచేవారు. అంటే తనంతర తనగా తన శరీరాన్ని కృషింప చేసుకునేవాడు అని అర్థం అన్నమాట. మహాతపస్సంపన్నుడు ఆయన. మరి ఆయన అలా జీవయాత్ర సాగిస్తున్నాడు. యాయవార వంశంలో పుట్టాడు ఆయన, అంటే బ్రాహ్మణ వంశం అన్నమాట. కఠినమైన వ్రతాలని చేస్తున్నాడు. తీర్థయాత్రలు చేసేవాడు. ఎప్పుడు సాయంత్రం అయ్యేటప్పుడు ఏ గ్రామంలో సూర్యాస్తమయం అవుతుందో ఆ గ్రామంలోనే ఆ మహానుభావుడు ఆ రాత్రి గడుపుతూ ఉండేవాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఆస్తికుడు తండ్రి, గుర్తుపెట్టుకోవాలి. అన్ని తీర్థాల్లో స్నానం చేస్తూ అంతా తిరుగుతున్నాడు ఆయన. ప్రాపంచిక సుఖాలకి దూరంగా ఉంటూ జీవయాత్ర సాగిస్తున్నాడు ఆయన. ఆయన గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ నిద్రను కూడా జయించాడు. ఆ విధంగా తిరుగుతూ ఉన్న సమయంలో అతడు ఒక పెద్ద గుంటలో తల్లకిందులుగా వేలాడుతున్న తన తాతలను చూశాడు. వాళ్ళని ప్రశ్నించాడు, మీరెవరు,
ఒకే ఒక వేరుతో ఉన్న ఈ చెట్టు కొమ్మకు ఎందుకు తలక్రిందుగా వేలాడుతున్నారు? ఈ చెట్టు కింద రహస్యంగా ఉంటున్న ఒక ఎలుక ఈ చెట్టు యొక్క వేళ్ళన్నింటినీ కత్తిరించింది, ఒక్క వేరే మిగిలింది అనగానే వాళ్ళు అంటే ఈ జగత్కారుడి యొక్క పితరులు చెప్తున్నారు, బ్రాహ్మణ, మేము ఒక్కొక్క గ్రామంలో ఒక్కరోజు మాత్రమే ఉండి మరునాడు మరొక గ్రామానికి వెళుతూ ఉండేవాళ్ళం. అంచేత మా వంశానికి యాయవార వంశం అని పేరు వచ్చింది. మేము కఠినమైన వ్రతాలు చేసుకుంటూ సంచరిస్తూ ఉండేవాళ్ళం. మా సంతానం నశిస్తూ ఉండటం వల్ల మేము అధోలోకానికి పోతున్నాము. మా సంతతిలో ఇప్పుడు జగత్కారు అనే ఒక అభాగ్యుడు ఉన్నాడు. వాడు పెళ్లి చేసుకోకుండా మోక్షం పొందాలని జీవయాత్ర సాగిస్తున్నాడు. కాబట్టి మా వంశం నశిస్తున్న కారణంగా ఈ గుంటలో వేలాడుతున్నాం. ఆ జగత్కారుడు అనేవాడు కనుక సంతానం పొందకపోతే మేమందరం నరకానికి పోవాలి సుమా, మేము అనాథులము అని చెప్పారు. నువ్వెవరో చెప్పబోయా అని కోరాడు. వాడేగా జగత్కారుడు. ఆ మాటలు విని మహాత్ములారా, మీరందరూ నా పితామహులని పితృగణంలోని వారిని తెలుసుకొని ఆనందిస్తున్నాను. నేనే జగత్కారుణ్ణి. నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అయ్యా. అప్పుడు ఓ యువక, నువ్వు వెంటనే మా వంశాన్ని నిలపడానికి ఒక సంతానం పొందే ప్రయత్నం చెయ్యి. అది మీకు ఊర్ధ్వగతి లభిస్తుంది. దానివల్ల మాకు కూడా ఉద్ధరణ, మేము కూడా ఉద్ధరింపబడతాం. పుత్రులు కలవారు పొందే లోకాల్ని ఇతరులు అనేవాళ్ళు ఎంత గొప్ప తపస్సు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా కూడా పొందలేరు. కాబట్టి నువ్వు వెంటనే వివాహం చేసుకొని సంతానాన్ని కను, ఇదే మాకు ఇష్టమైన పని అన్నారు. అప్పుడు జగత్కారు అన్నారు, నాకు మాత్రం సుఖభోగాల మీద ఆసక్తి లేదు, కానీ మీరు కోరారు కాబట్టి వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఒక నిబంధన విధిస్తున్నాను నేను, దానికి లోబడే శాస్త్రోక్తంగా వివాహం చేసుకుంటాను. ఆ కన్యక నా పేరు కలదై ఉండాలి. విచిత్రంగా ఉంటాయి భారతంలో కథలన్నీ కూడా. ఇదే నా నిబంధన. నా పేరు గల కన్యను బంధువులు ఇస్తే భిక్షలాగా స్వీకరిస్తాను. ఆమెనే ధర్మయుక్తంగా వివాహం చేసుకుంటాను. అయితే నేను దరిద్రుణ్ణి, నా కన్యను ఎవరిస్తారు? ఎవరన్నా అనుగ్రహించి దానం చేస్తే తప్పనిసరిగా మీరు చెప్పినట్లు వివాహం చేసుకుంటాను. ఈ విధంగా నాకు లభించే భార్య యందు జన్మించే కుమారుడు మిమ్మల్ని తప్పనిసరిగా ఉద్ధరిస్తాడు. కాబట్టి మీ శాశ్వత స్థానానికి వెళ్ళి ప్రశాంతంగా ఆనందంగా ఉండండి అని కోరాను. ఇక్కడ ఆపుదాం మనం. రేపు మనం మరొక భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.